మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. ఆలస్యమైంది. అరగంట నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా? మీకు భోజనం తీసుకెళ్ళమని ఇందాకే అమ్మగారు చెప్పారు. ఆఫీస్ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఆలస్యమైంది. వస్తానమ్మా. ఏయ్ ఆగు. ఏంటి క్యారియర్ పడేసి పెద్ద లాడ్లా వెళ్ళిపోతున్నావు? నేను తినే వరకు ఉండి ఖాళీ అయిన క్యారేజ్ ని తీసుకెళ్ళు. అలాగేనమ్మా. ఇదిగోమ్మా. కాస్త పప్పు వడ్డించమంటారా? కాస్త కూర వేసుకోండమ్మా. అయ్యో ఇదిగోమ్మా నీళ్ళు తాగండి. చూడు వాటర్ బాటిల్ ఏదో డస్ట్ ఉంది. అయ్యో నీళ్ళలా వంపికండమ్మా. అది ఇంటి నుంచి తీసుకొచ్చిన ఫిల్టర్ వాటర్. ఏ నీళ్ళైనా ఇందులో డస్ట్ ఉంటే ఎలా తాగమంటావు? అదిగో అక్కడ ట్యాప్ ఉంది, వెళ్ళి వాటర్ తీసుకురా. అమ్మా ఈ ఫిల్టర్ వాటర్ వద్దని ట్యాప్ వాటర్ తాగుతారా? మంచిది కాదమ్మా. తొందరగా వాటర్. అలాగే. ఇవ్వమ్మా. అయ్యో ఏయ్ యూస్లెస్ ఫెలో. నీళ్లు సరిగ్గా చేతికి అందించాలని తెలీదా? నీళ్లు పడి నా కొత్త షూ ఎలా అయిపోయాయి చూడు. దీని కాస్ట్ ఎంతో తెలుసా? అది కాదమ్మా, మీకు వెక్కిళ్ళు ఆపాలని తొందరలో. తొందరలో నా మంచి కోసమే నీళ్లు పోసి నా షూ తగలెట్టానంటావు అంతేనా? ఎంతో ముచ్చట పడి కొన్న షూ నాశనం చేశావు. నీళ్లు పోసి అలా దిక్కులు చూస్తావే తుడు. క్షమించండమ్మా. ఇదిగో ఇప్పుడే తుడి చేస్తాను.
కొడతావా? చూసావా నీ కూతురు పొగరు చూసావా? హేయ్ నోర్ముయ్, పొగరు నీకా నాకా? మా నాన్న చేత షూ తుడిపించుకుంది కాక నాకు పొగరంటావా? అర్చనా, నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళావు. ఏంటి నాన్న మీరు నన్ను అంటారు? మీరు ఊరుకునే కొద్దీ ఇది ఇంకా రెచ్చిపోతుంది. మీ మంచితనాన్ని చేతకానితనంగా తీసుకుంటుంది. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, మా నాన్నను అవమానిస్తే ఆ దేవుని కూడా క్షమించును. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? ఏం చేస్తావే? మా నాన్న అని తెగ చెప్తున్నావు. మీ నాన్న నీకు నాన్న కావచ్చు, నాకు సర్వెంట్. మా దగ్గర పనిచేస్తున్న ఓ సర్వెంట్. అమ్మా సౌందర్య, ఊరుకో అమ్మా. అనవసరంగా గొడవ పెద్దదైతే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు వస్తాయి. నా మీద చేయి చేసుకున్న నీ కూతురు నేను చేయలేక నన్నూరుకోమంటావా? ఏ నీ కూతురు తప్పు నీకు కనిపించదా? చెప్పులు తుడిపించుకొని అవమానించి అమర్యాద చేసింది నువ్వు. నీ తప్పు పెట్టుకుని నాది తప్పంటావా? చెప్పులు తుడిపించడం కాదే, చెప్పులు మోయిస్తాను. ఏం చేస్తావు? మీ నాన్నకు ఆ విషయం తెలుసు కాబట్టి నోరు మూసుకొని ఓ సర్వెంట్లా పడున్నాడు. ఇంకొక మాట మాట్లాడవంటే నిన్ను చేసిన నిర్వాహకం చాలు. వెళ్ళు, వెళ్ళి. అప్పుడే వచ్చేసింది. అర్చనా, ఏమైందమ్మా? జవాబు చెప్పవేంటే? ఏ చెప్పకపోతే నువ్వు కూడా కొడతావా? కొట్టడమా? నేను గాని మీ నాన్న గాని నిన్నే రోజైనా కొట్టావా? చెప్పమ్మా. కానీ ఈరోజు నాన్న నన్ను కొట్టారు. ఏంటి? నిజమా? నిజమే. కాలేజ్లో అందరి ముందు కొట్టారు. కాలేజ్కి వచ్చి కొట్టారా? నువ్వేం చేసావు? అసలు మీ నాన్ని నువ్వేమన్నావు? నాన్న నేనేం అనలేదమ్మా. అదే నాన్న అంటుంటే చాచిపెట్టి కొట్టాను. ఎవరిని కొట్టావే? అదే ఆ సౌందర్యుని. దాని జోలికి ఎందుకు వెళ్ళావమ్మా అనవసరంగా? అనవసరంగా కాదమ్మా, అది కావాలనే నాన్నను అవమానిస్తుంటే చూసి తట్టుకోలేకపోయాను. అవునమ్మా, అది కావాలని నాన్నను అవమానించింది. ఏ అది చదువుకోవడం లేదా? దానికి ఆ మాత్రం సంస్కారం ఉండనక్కర్లేదా? అంత వయసున్న ఆయన్ని పట్టుకుని అంత నీచంగా అవమానిస్తుందా? అందుకే కొట్టాను. దానికి నాన్నేం చేశారో తెలుసా? నేనేదో ఘోరం చేసినట్టు నన్ను తిరిగి కొట్టారు. అలాగా? సర్లేమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకెప్పుడు మీ నాన్న కొట్టర్లే. లేచి మొహం కడుక్కో. బాధపడకమ్మా. నాన్న కొట్టారని నాకే బాధ లేదమ్మా, కానీ దాని ముందు కొట్టారు, అందుకే బాధపడుతున్నాను. ఆ సౌందర్యకి నేనంటే జలసి అమ్మా. దానికంటే ఎక్కువ మార్కులు వస్తాయని దానికి నేనంటే కుళ్ళు. అందుకే చదువులో నాతో పోటీ పడలేక నాన్నను అవమానిస్తుంది తెలుసా? లేదర్చన, మీ నాన్న వాళ్ళ నాన్న బాగా చనువుగా సొంత మనుషుల్లా ఉంటారు అని వాళ్ళమ్మకు కూడా కోపం. నాన్నెప్పుడు అంత చనువు తీసుకోలేదు. అయినా ఆవిడకెందుకు అంత కోపం? నాన్న హర్ష అంకుల్ ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ కదా. వీళ్ళ ఫ్రెండ్షిప్ వల్ల ఆవిడకేంటంట అంత అడ్డు? అంతస్తుల్లో తేడా ఉంది కదమ్మా. ఒక యజమాని ఒక డ్రైవరు స్నేహితుల్లా ఉంటే వాళ్ళ ఆవిడ ఎలా తట్టుకుంటుంది చెప్పు? దానికెవరు బాధ్యులు? వాళ్ళిద్దరి స్నేహం ఈనాటిది కాదు కదా.
అలా అని మనం తేలిగ్గా కొట్టిపారేసినా వాళ్ళంత తేలిగ్గా వదలరమ్మా. అవతల వాళ్ళ గురించి లేనిపోనివి చెప్తూనే ఉంటారు. అలా చెప్పే ఆ కూతురు బుర్రలో మనమంటే శత్రువులు అన్న అభిప్రాయాన్ని తెచ్చింది. తల్లి చెప్తే మాత్రం దాని బుద్ధి ఏమైంది? దాని బుద్ధి ఏమైందో గాని ఈలోగా చదువులో తనకు నువ్వు పోటీ అయ్యావుగా, అందుకే నిన్ను మరింత శత్రువుగా చూడటం మొదలుపెట్టింది. ఏమిటో వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహం మీ ఇద్దరి మధ్య ద్వేషంగా మారుతోంది. సరే, ఎవరి అభిప్రాయాల్లో వాళ్ళుంటారు. దాని ప్రకారమే వాళ్ళు ప్రవర్తిస్తారు. దానికి మనమేం చేస్తాం? రా, వచ్చి కాస్త మొహం కడుక్కో, టిఫిన్ పెడతాను. ఏం అక్కర్లేదులే, నాకు ఆకలిగా లేదు. అలా అలగొద్దని చెప్పాను కదమ్మా. కొట్టింది నువ్వు కాదు కదా. ఓహో, అంటే మీ నాన్నగారు వచ్చేదాకా నిరాహార దీక్ష? సరే, అలాగే కాని ఏం చేస్తాం? కనీసం మొహమైనా కడుక్కుంటావా? అక్కర్లేదు, ఇందక్కడి నుంచి కన్నీళ్లతో కడుగుతున్నానుగా, చాలే. లక్ష్మమ్మా, అమ్మా, కాలేజ్ నుంచి అమ్మాయి వచ్చే టైం అయింది. ఏదైనా టిఫిన్ రెడీ చేయి. చేశానమ్మా, అమ్మాయి గారికి ఇష్టమని సేమియా పాయసం చేశాను. సరే అయితే వేడిగా ఉండేలా చూడు, లేకపోతే ఇల్లు పీకి పందిరేస్తుంది. అట్టగినమ్మా. మమ్మీ 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 ఏంటే ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నావు? ఎస్, టుడే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ నువ్వు నాకు దిష్టి తీయాల్సిందే. అబ్బో, నువ్వు దిష్టి తీయమని అడుగుతున్నావంటే చాలా పెద్ద ఘనకార్యమే చేసుంటావు. నిజంగా చేశాను మమ్మీ. ఏం సాధించావో చెప్తే నేను సంతోషిస్తానుగా. నీకు ఫోన్లో ఏం చెప్పాను? నాగుపాములా కాటేయకపోయినా కనీసం బుస్సైనా కొట్టాలి అని చెప్పానుగా. అవును, కానీ నేను బుస కొట్టడమే కాదు, ఏకంగా కాట వేశాను. ఏం చేసావే? ఆ పొగరుబోతు అర్చన చూస్తుండగా దాని బాబు చేత నా చెప్పులు తుడిపించాను. నువ్వు ఆ పని చేయడానికే కోటి చేత క్యారేజ్ పంపించమన్నావా? యా, వెరీ గుడ్. దెబ్బకి దెబ్బ తీయడం అంటే అలా ఉండాలి. ఇప్పుడు నా కూతురు అనిపించుకున్నావు. గుడ్, చాలా గొప్ప పని చేశావమ్మా. నువ్వు చేసిన దానికి ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నా కూతురు ఈరోజు ఎంత ఎత్తుకెదిగినందుకు నాకు నిజంగా గర్వంగా ఉందమ్మా. డాడీ. అవునమ్మా, చదువుకోవడానికి కాలేజీకి పంపిస్తే పగలు ప్రతీకారాలు పెంచుకునే సంస్కారం నేర్చుకున్న నీలాంటి కూతుర్ని చూసి ఏ తండ్రి గర్వపడ్డమ్మా. చాలండి, మీరెంత వెటకారంగా మాట్లాడుతున్నారో మాకు అర్థం కావట్లేదనుకున్నారా? అలా ఎందుకనుకుంటాను సంగీత? కూతుర్ని చేతులారా పాడు చేస్తున్న ఓ మంచి మాతృమూర్తివి. నిన్నెందుకలా అనుకుంటాను చెప్పు? తప్పు చేస్తున్న నా కూతుర్ని మెచ్చుకొని వీరమాతవి పొరపాటును కూడా అనుకోను. తప్పు చేస్తే మందలించేదాన్ని, కానీ అదేం తప్పు చేసింది? తండ్రి వయసున్న మనిషి చేత చెప్పులు తుడిపించుకోవడం తప్పు కాదా? మనం చూడాల్సింది అతని వయసు కాదండి, అతని స్టేటస్. అతనెవరు? మన కారు డ్రైవర్. డబ్బులు పారేస్తే అలాంటి డ్రైవర్లు నూకల కోసం కాకులు వాల్నట్టు కోటి మంది మన ఇంటి ముందు వాళ్తారు. ఉద్యోగం కోసం వచ్చేవాళ్ళైతే అలాగే వాలొచ్చు, కానీ అతను నా స్నేహితుడన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. స్నేహితుడని నేను మర్చిపోలేదు, కానీ అతనే ఆఫ్టర్ ఆల్ ఒక డ్రైవర్ అన్న సంగతి మర్చిపోయాడు. మర్చిపోయి ఏం చేశాడట? మనలాంటి పెద్దింటి వాళ్ల ముందు కాలు కింద చెప్పులా పడుండాలని తన కూతురికి చెప్పకపోవడమే అతను చేసిన తప్పు. అందుకే ఆ తండ్రి చేతే ఆ పొగరుబోతుకి బుద్ధి చెప్పించాను.
బుద్ధి చెప్పించానని నువ్వనుకుంటే అది చాలా పొరపాటు సౌందర్య. పొరపాటు ఎలా అవుతుంది? ఆ అర్చన్ని కోటి చేత కొట్టించానుగా. కొట్టడం కొట్టించడమే ఘనత అనుకుంటే ఆ ఘనత నీది కాదమ్మా, అర్చనకు దక్కుతుంది. ఎలా దక్కుతుంది? నువ్వు అర్చనని కొట్టించొచ్చు, కానీ అర్చన నిన్ను కొట్టింది కదా, ఆ సంగతి మర్చిపో. కావచ్చు, నాకు సర్వెంట్. మా దగ్గర పనిచేస్తున్న ఓ సర్వెంట్. చెప్పు తుడిపించడం కాదే, చెప్పులు మోయిస్తాను. రాధా, వస్తున్నానండి. అర్చన భోంచేసిందా? చేయలేదు. ఏ? దాన్ని మీరు కొట్టారంట కదా. అమ్మా అర్చన, రా భోంచేద్దాం. సారీ రా, నిన్ను కొట్టుండకూడదు, కొట్టాను. సారీ చెప్తున్నాను కదా, రా భోంచేద్దాం. ఆ సౌందర్య ఎదురుగా ఎందుకు కొట్టారు? అందుకే బాధపడుతోంది. సర్లేరా, ఇప్పుడు నీకు సారీ చెప్తున్నాను, రారా. అర్చన, నువ్వు సౌందర్యను కొట్టేసరికి నాకు కోపం వచ్చింది. సౌందర్యను ఎందుకు కొట్టిందో మీకు తెలుసా? మౌనంగా ఉన్నారేమిటండి? ఆ సౌందర్య మిమ్మల్ని అవమానించిందట కదా. తండ్రిని అవమానిస్తే ఏ కూతురైనా చూస్తూ ఊరుకోగలదా? అవమానించడం ఏంటి రాధా? సౌందర్య చిన్నపిల్ల, ఏదో తెలిసి తెలియక. మీరలా వెనకేసుకురాకండి, ఇదింకా బాధపడుతుంది. ఏంటి రాధా నువ్వు కూడాను? ఇందాకడి నుంచి అర్చన్ని బతిమలాడుతున్నాను, తను రాలేదు అంటే తను నన్ను అవమానించినట్టేనా? అంటే మీ దృష్టిలో అది ఇది ఒకటేనా? ఇద్దరూ పిల్లలేగా. ఎవరు పిల్లలు? అదే, ఇద్దరూ ఒకే వయసులో ఉన్న పిల్లలే కదా అని. మీరు మీ కూతురు వయసున్న అమ్మాయని అభిమానిస్తున్నారు. ఆ సౌందర్య ఏమో తన తండ్రి వయసున్న మిమ్మల్ని అవమానిస్తుంది. ఇది మీ దృష్టిలో తప్పు కదా? ఏమిటో మీరు మీ ఉద్దేశాలు నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. పైగా ఇంట్లో వాళ్ళని గదమాయించి బయట వాళ్ళని క్షమించే ఈ సుగుణం ఒకటి. నీకు నచ్చలేదా? మీ అమ్మాయికి నచ్చలేదు. అమ్మా అర్చన, నా మీద అలిగి నువ్వు అన్నం తినడం మానేస్తే నేనెంత బాధపడతాను. నా వల్ల నా కూతురు అన్నం తినకుండా పడుకుందంటే నేను తట్టుకోగలనా? రామ్మా, భోంచేద్దాం. అర్చన, నువ్వు నా కూతురువమ్మా. నువ్వే నా బాధను అర్థం చేసుకోవటం లేదు, నా మాటను గౌరవించటం లేదు. అలాంటప్పుడు సౌందర్యం నన్ను అవమానించడంలో ఆశ్చర్యం లేదమ్మా. దామ్మా, అన్నం తిందా? సరే, ఇంత చెప్పినా ఇదే నీ వైఖరి అయితే అలాగే అన్నం తినకుండా పడుకో. నేను కూడా అన్నం తినకుండా చస్తాను.